హలో అండి, జై శ్రీకృష్ణ. ఇది బుధవారం రోజు లేదా చతుర్థి పూజలో వినాయకుడిని కూర్చోబెట్టేటప్పుడు వినాయక చవితి రోజు ఇట్లా వేసుకుంటూ ఉంటారనమాట. మనం ముందు ఈ ముగ్గు వేసి తర్వాత పీట పెట్టి వినాయకుడిని కూర్చోబెడతామన్నమాట. ఇంకా ఇదైతే నాకు తెలిసిన ముగ్గు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇంకా ఈరోజు ఒక మంచి విషయం చెప్పుకుందాము. భార్యాభర్తలు ఎన్నటి నుంచో కలవకుండా దూరంగా ఉన్నట్టయితే గనక వాళ్ళు మళ్ళీ తిరిగి కలుసుకొని అన్యోన్యంగా ఉండాలి అంటే మన పెద్దవాళ్ళు చెప్పిన నేను డైరెక్ట్గా చూసానండి ఈ మిరాకిల్ అనేది. శివుని విగ్రహానికి, శివుని లింగం ఉంటుంది కదా, శివుని లింగానికి ప్రతి సోమవారము అభిషేకం చేసిందండి మా ఒక సిస్టర్ అనమాట. తను ప్రతి సోమవారము క్రమం తప్పకుండా చేసేది. తన సంకల్పం ఏంటో అదే కోరుకునేది అన్నమాట. తన భర్తకు దూరంగా ఉంది కాబట్టి నేను మా ఆయన కలవాలి అని చెప్పేసి సంకల్పంతో తను రోజు పూజలు చేసేది, ప్రతి సోమవారం కూడాను. అలా చేసేసరికి తనకి ఒక 4-5 నెలల్లోనే తన భర్తని వచ్చి తీసుకొని వెళ్ళారు. అత్తింటి వారు వచ్చి తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు తను ఒక బాబుతో చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందేమోనని నేను మీకు చెప్తున్నాను. ఇది మా అత్తమ్మ తన బంధువులకి చెప్పిందనమాట. నేను డైరెక్ట్గా చూశాను. ఇంతటి ప్రయోజనమా అని నాకు అనిపించింది. కానీ ఏం చేసినా సరే భక్తి, శ్రద్ధ, నమ్మకంతో చేయాలి. ఏదో చేశానా అన్నట్టు కాకుండా ఓకేనా.